హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌచితాక్షు వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే సాక్స్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ నుంచి, స్కూల్, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ సాక్స్లు చెమటకి ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి. ఎంత నీట్గా వాష్ చేసినా కూడా ఆ స్మెల్ పోదు. ఈ సమ్మర్ టైంలో అయితే మరీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ స్మెల్ పోవాలి అంటే ఇంట్లో ఏదో ఒకటి పర్ఫ్యూమ్ తీసుకోండి. రూమ్ స్ప్రే అయినా పర్వాలేదండి, లేకుంటే పౌడర్ ఉంటుంది కదా, అదైనా సరే ఈ సాక్స్లకు అప్లై చేసేసి అట్టు పెట్టేసేయండి. ఎప్పుడు హైజీనిక్గా నీట్గా అయితే ఉంటుందండి. సో ఈ సమ్మర్ టైంలో ఈ టిప్ మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ప్రతిరోజు మనం రైస్ కడుగుతూ ఉంటాం కదా, అయితే ముందుగా మనం వాటర్ వేసి కడిగి ఉంచుతాం కదా, ఆ వాటర్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ వాటర్ మొక్కలకి పోస్తే చాలా హెల్తీగా గ్రోత్ వస్తుందని మీ అందరికీ తెలుసు. కానీ ఇదే వాటర్ మనకి దేనికి యూజ్ అవుతుంది అనేది చూద్దామండి. సో ఈ వాటర్ మన స్కిన్కి అక్కడక్కడ ట్యాన్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే హ్యాండ్స్ దగ్గర, ఫింగర్స్కి బ్లాక్ అయిపోవటం, మోచేతుల దగ్గర ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో, ఆఖరికి నెక్ ఉంటుంది కదా, ఆ పార్ట్ దగ్గర కూడా ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ ఈ వాటర్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఒక చిన్న లెమన్ ముక్క తీసుకొని ఈ వాటర్లో ఇలా డిప్ చేసుకుంటూ, చూసారు కదా, ఇక్కడ మోచేయి దగ్గర, అంటే సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు బ్లాక్ ఉందా లేదా అనేది, కానీ బ్లాక్ ఏర్పడిన వాళ్ళకి కంపల్సరీగా ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా ఇక్కడ ఫింగర్స్ దగ్గర ఇలా రుద్ది మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఒక 5 minutes సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఈ విధంగా ఒక 2-3 days చేస్తే సరిపోతుందండి. మీకు ఎమ్మటే రిజల్ట్ అయితే ఏర్పడుతుంది. చూడండి, ఇదంతా కూడా నీట్గా వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ సమ్మర్ టైంలో ఎక్కువగా ట్యాన్ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్రీమ్స్ యూజ్ చేయకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, మోచేయి దగ్గర ఇంతకుముందు కొంచెం బ్లాక్గా అనిపించింది నాకు, అది లేదు. ఫింగర్స్ చూసారు కదా, ఒక చెయ్యనండి నేను క్లీన్ చేసింది. క్లీన్ చేసిన హ్యాండ్కి, క్లీన్ చేయని హ్యాండ్కి డిఫరెంట్ తెలుస్తుంది కదా మీకు. అయితే కలర్ ఉన్న వాళ్ళకి ఏమంత కనిపించకపోవచ్చు, కానీ బ్లాక్ స్కిన్ వాళ్ళకి ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి కనిపిస్తుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు గిన్నెలు కడగాల్సిందే, కడుక్కోకుండా ఉండరు కదా. నార్మల్గా మనం ఈ విధంగా గిన్నెలు కడుగుతూ ఉంటాం. అయితే మన హ్యాండ్స్కి ఉన్న బ్యాంగిల్స్ ఆటోమేటిక్గా ఇలా ముందుకి వచ్చేస్తూ ఉంటాయి, ఒకదానికొకటి టచ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి పగిలిపోతూ కూడా ఉంటాయి. మనం మ్యాచింగ్ వేసుకున్న 1 గ్రామ్ రోల్డ్ గోల్డ్ ఏ ఐటమ్ వేసుకున్నా కూడా ఇలా తడిచాయి అనుకోండి, ఒక్కొక్కసారి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం గిన్నెలు కడిగేటప్పుడు ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇంట్లో కంపల్సరిగా చిన్నవైనా పెద్దవైనా ఇలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఒకటి పెద్దది తీసుకున్నాను హెయిర్ బ్యాండ్. సో ఈ బ్యాంగిల్స్ ఇలా నేను బ్యాక్కి వేసుకొని ఈ బ్యాంగిల్స్కి ముందు కానీ లేకుంటే బ్యాంగిల్స్ పైన కానీ ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఎలాంటి గిన్నెలు రుద్దుతున్నా కూడా, ఎంత గట్టిగా రఫ్గా రుద్దుతున్నా కూడా ఈ బ్యాంగిల్స్ ముందుకు రాకోకుండా ఈ బ్యాండ్ ఆపేస్తుంది. సో ఈ విధంగా అయితే మనము ఎన్ని గిన్నెలైనా రుద్దొచ్చండి, అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా ఇలా ముందుకు వచ్చి డిస్టర్బ్ చేయడం, కలర్ చేంజ్ అవటం, డ్యామేజ్ అవటం అయితే అస్సలు ఉండదండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదండి, ఇదైతే బెల్ట్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్కి పెట్టుకుంటూ ఉంటారు. బెల్ట్ టైట్ అయినా లేకుంటే స్కూల్ చేంజ్ అయిపోయినా మళ్ళీ పాత బెల్ట్లు అయితే పనికిరావు కదా, పడేస్తూ ఉంటారు. సో అలా పడేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ బెల్ట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా మనకు తెలుస్తుందండి. అయితే ఈ బెల్టే అని కాదు,
కొంచెం ఈ టైప్గా ఉండే బెల్ట్ ఏమున్నా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంట్లో ఈ విధంగా ఒక మేక్ చూసి ఆ మేక్ అయితే ఈ బెల్ట్ ఈ విధంగా తగిలించేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా దీన్ని మనం ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అనేది చూద్దాం. మన ఇంట్లో అయితే కంపల్సరిగా క్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, అంటే చిన్నపిల్లలకి హెడ్కి పెడతాం కదా హెయిర్ బ్యాండ్స్, అవి టిప్ టాప్లు ఏ ఉన్నా సరే మనం ఇవి దీనికైతే పెట్టేసుకోవచ్చు అండి. సింపుల్గా ఇలా పెట్టుకోవటం వల్ల వరుసగా ఉంటాయి, అన్ని కలర్స్ మనకు కనిపిస్తాయి కాబట్టి ఎప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచింగ్కి వెంటనే గుర్తుపట్టగలుగుతాం కాబట్టి అది తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ టిప్ కదండి. సో ఈ విధంగా అయితే ఈ బెల్ట్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసేటప్పుడు గంజి పెట్టిన వాటిలాగా నీట్గా ఐరన్ చేసిన వాటిలాగా ఉండాలి అంటే ఒక స్మాల్ టిప్ అండి. వీటిల్లో మనము కాటన్ డ్రెస్సెస్, టవల్స్, షర్ట్స్, టీషర్ట్స్, నైటీస్ ఏ వేసినా కూడా నార్మల్గా మనము సర్ఫ్ లిక్విడ్, నెక్స్ట్ ఈ విధంగా కొంచెం కంఫర్ట్ వేసేసి ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ గిన్నె తీసేసుకొని ఒక 2 స్పూన్లు ఈ విధంగా రైస్ పిండి, అంటే బియ్యం పిండి అందరిళ్ళల్లో ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు, ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. అయితే రైస్ పిండి బదులు కార్న్ఫ్లోర్ ఉందనుకోండి, అది కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం కూడా బబుల్స్ ఉండకూడదండి. చూసారు కదా, ఎక్కడ బబుల్స్ అయితే లేవు. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. చాలా పల్చగా అయితే ఉండాలి. సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో మనం సర్ఫ్ లిక్విడ్ వేసాం కదా, ఆ బాక్స్లో మనం మిక్సింగ్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ని, లేకుంటే ఈ విధంగా టబ్బులో, అంటే ఈ బట్టలు వేసాం కదా ఆ టబ్బులో వేసేసుకోండి. సో నార్మల్గా మనం వాషింగ్ మిషన్ ఎలా క్లోజ్ చేసేస్తామో అలా క్లోజ్ చేసేసుకొని ప్లే చేసేయండి. బట్టలన్నీ ఆరేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఐరన్ కూడా అవసరం లేనంతగా చాలా పెట్లాడిపోతూ ఎక్కడ ముడతలు లేకపోకుండా నీట్గా అయితే ఉంటాయండి. గంజి కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ రైస్ వాటరు ప్రతిరోజు బట్టలు వాష్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, లేకుంటే వారంలో ఒక 2-3 టైమ్స్ ఈ రైస్ వాటర్ మిక్సింగ్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడైతే బట్టలు ఆరేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ బట్టలు కంప్లీట్గా ఆరిపోయాయండి. ఎక్కడ కూడా ముడతలు కూడా లేవు. ఐరన్ చేసిన దానిలాగా నీట్గా గంజి పెట్టిన వాటిలాగా పెట్లాడిపోతున్నాయి కదా. సో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా వాషింగ్ మిషన్లో కూడా నీట్గా అయితే బట్టలు వాష్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈరోజు టిప్స్ అయితే ఇవి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.